జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి మమ్మీ అంతా గందరగోళంగా ఉంది? అరే, తమ్ముడికి సంతానం ఉండాలంటే సుమన తప్పుకోవాలి అని అనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అయింది. తనకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పింది. విక్రాంత్ సుమనని బతికించుకోవడానికి, గర్భాశయాన్ని తొలగించడానికి ఒప్పుకున్నానని అందరి ముందు చెప్పాడు. సెంటిమెంట్ విషయాల్లో వాడబద్ధం చెప్పడు. అది కాదని గానవిని ఎత్తుకొచ్చి నయనిని బాధ పెట్టేవాడే కాదు. ఇంతకీ ఏమంటావు మమ్మీ? మళ్ళీ మొలకెత్తడానికి అదేమైనా విత్తనమా? రే, ల్యాబుల్లో ట్యూబుల్లో పిల్లలు పుడుతున్న రోజులివి. సుమనకి టెక్నాలజీ తెలియకపోయినా ఆ దారిలో కసి నడిపించి ఉండొచ్చు కదా. నిజం తెలియకపోయినా చాలా దగ్గరగా అంచనా వేస్తుంది తిలోత్తమత్తయ్య. అంటే ఈ ఫిట్టింగ్ వెనుక కసి హ్యాండ్ ఉందంటావా మమ్మీ? తన చేతికి ఎంతందిందో, ఎంతవరకు చేయూతనిస్తానందో కరెక్టుగా చెప్పలేం. కానీ సుమనకి గర్భాశయాన్ని ఏర్పాటు చేయించి తన ఆశయాన్ని నెరవేర్చుకునేలా సపోర్ట్ చేసుండొచ్చు. జరిగింది అదే. రహస్యంగా దాచిపెట్టాలనుకున్నా దాగదది. మా చెల్లెలు నెల తప్పితే అప్పుడైనా మంచిగా ఉంటుందేమో. అంటే మమ్మీ, సుమన ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ తనకు ఆస్తి వస్తుందా? వస్తుంది, కానీ రాకూడదు. అర్థం కాలేదు. సుమన నెల తప్పకూడదు వల్లభ. తన జీవితాశయమే అదైనప్పుడు అలా జరగకూడదు అంటావేంటి మమ్మీ? నిజంరా, సుమనకి పిల్లలు లేకపోతేనే నయని మీద ద్వేషంతో ఉంటుంది. తన కడుపులో కాయ పడితే చింతకాయలో మామిడికాయలో కొనుక్కుంటూ ఎవ్వరిని పట్టించుకోదు. అక్క చెల్లెళ్ల మధ్య వైరం లేకపోతే మనకే ఇబ్బంది. తన స్వార్థం కోసం మా చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటుందా? మమ్మీ, విశాల్ సంగతి పక్కన పెట్టు. విక్రాంత్ గాడు నా సొంత తమ్ముడు కదా. వాడి కోసమైనా. అలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే పైకి రాలేవు వల్లభ. నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెప్పనా? కుందేలు ప్రసవించాక దాని పెట్టనే తినేస్తుంది. బ్రతికి బయటపడ్డాకే మనకి ముద్దుగా అందంగా కనిపిస్తాయి. అమ్మా, నేను అర్జెంటుగా ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి. గాయత్రిని చూస్తూ ఉండండి. దురంధర ఖాళీగానే ఉంది కదా విశాల్, ఇచ్చి వెళ్ళు. నేను కూడా గోరింటాకు పెట్టించుకోవాలనుకుంటున్నాను వేష్. చేతులు కడుక్కొని వస్తాను. విశాల్, ఇక్కడ వదిలేసి వెళ్ళు, తనే ఆడుకుంటూ ఉంటుంది. సరే, చూస్తూ ఉండండి. నయనికిచ్చి వెళ్ళొచ్చు కదా. ఆల్రెడీ గానవి పాప వాళ్ళమ్మని కోతి పిల్లలా ఖర్చుకొని ఉంటుంది. మీ గొరిల్లా బాబాయ్ని పిలవచ్చు కదా. నా చింపాంజీ మొగుడు కూడా గార్డెన్లోనే ఉన్నాడనుకుంటా అత్తయ్య. ఏయ్, నా కొడుకుని అలా అంటావెందుకు? మరి మీరు బాబాయ్ గారినంటే తప్పులేదు గాని మీ అబ్బాయినంటే మీకు రోషం వచ్చిందా అత్తయ్య? ఏంటి ఫీల్ అయ్యావా? నాకు మీ మీద ఫీలింగ్స్ ఏమీ లేవు. చల్ల తీసుకొస్తాను. మజ్జిగ తేటగా కలిపినా చక్కెర నీళ్లు గాని చిలకరిస్తే ఇంకా ఎర్రగా పండుతుంది. ఇదిగో అత్తు, ఇంకో మాట. చేతిలో వచ్చే ఎరుపు రంగు సగం మీ నుదుటను చేరేలా చూసుకోండి. ఎందుకు? మీ నుదుట కుంకుమ చెరిగిపోతుందని స్వామీజీ గారు చెప్పారు కదా. ఈ ఎరుపు పైకి పాకితే మీ ఆయన పైకి పోరు అని. హే, పోవే. ఇట్స్ ఓకే. మెంటల్ది.
విన్నావా గాయత్రీదేవక్క? హా? నా నుదుటి పొట్టు పోతుందట. అంటే మా ఆయనైనా మీ ఆయన స్వర్గానికొస్తాట. నీకోసమే అనుకుంటా. ఈ గాలిపట్టి ఇప్పుడే ఊడిపోవాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.